తెలుగు సంబరాల తీయదనం అలనాటి రుచుల సరికొత్త రూపం పరంపర స్వీట్స్. మాటలతో వినే పరిస్థితిలో పాకిస్తాన్ లేదా? యుద్ధంతోనే బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చేసిందా? ఇప్పటికే తన మాటలు చేష్టలతో యుద్ధం వైపు అడుగులు వేస్తున్న పాకిస్తాన్ రెచ్చగొట్టే మాటలు నాపడం లేదు. ఆ దేశ నాయకుల మాటలు తూలుతూనే ఉన్నాయి. లోపల భయపడుతూనే బయటకు మాత్రం పిచ్చి కూతురు కూస్తున్నారు. తాజాగా పాక్ మంత్రి హనీఫ్ అబ్బాసీ 130 అణుబాంబులు భారత్ మీదకు వదులుతామంటూ హెచ్చరించాడు. పహల్గామ్ ఉగ్రవాద దాడి అనంతరం భారత్ పాకిస్తాన్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఉగ్రదాడి తర్వాత పాక్ పై భారత్ ఆంక్షలు విధించింది. దేశంలోని ఆ దేశపు రాయబారిని దేశం విడిచి వెళ్లాలంటూ సమన్లు జారీ చేస్తుంది. అలాగే అటారీ వాఘా సరిహద్దుల వద్ద రాకపోకలను నిలిపివేసింది. భారత్ దౌత్య సంబంధాలను తగ్గించింది. అన్నిటికంటే దశాబ్దాల నాటి సింధు నదిలో ఒప్పందం నిలిపివేసి పాకిస్తాన్ కు భారత్ చావు దెబ్బ కొట్టింది. అయితే దీన్ని తట్టుకోలేని పాక్ ప్రభుత్వం భారత్ పై తన అక్కసు వెళ్లగక్కడమే కాదు, బెదిరించే ప్రయత్నం కూడా చేస్తోంది. ముంచుకొస్తున్న నీటి కొరత చూసి భయపడిపోతున్న పాక్ నేతలు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. సింధు నదిలో ప్రత్యర్థుల రక్తం పారుతుందని నిన్న బిలావల్ భుట్టో రెచ్చగొట్టగా అణుబాంబులు గురిపెడతామంటూ హనీఫ్ అబ్బాసీ వ్యాఖ్యానించాడు. పూర్తిస్థాయి యుద్ధానికి భారత్ సిద్ధంగా ఉండాలని, సింధు నది జలాలను అడ్డుకుంటే భారత్ పై అణు ఆయుధాలు ప్రయోగిస్తామంటూ పాక్ మంత్రి హనీఫ్ అబ్బాసీ హెచ్చరించారు. 130 అణు వార్హెడ్లను భారత్ కు గురిపెట్టి సిద్ధంగా ఉంచామని అన్నారు. పాక్ అణు ఆయుధాలు జనాలకు ప్రదర్శించడం కోసం కాదని, ఎవ్వరికీ తెలియని ప్రాంతాల్లో వాటిని దాచుంచామని, అవసరమైతే ప్రయోగిస్తామని అన్నాడు. పాక్ గగనతలాన్ని మూసివేయడంతో భారత్ వైమానిక రంగం ఇప్పటికే ఇరకాటంలో పడిందని కూడా ఆయన వ్యాఖ్యానించాడు. భారత్ పాక్ మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. పహల్గామ్ ఉగ్రదాడితో రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొనగా ఆ దేశ నాయకుల కవ్వింపు మాటలు రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. దేనికైనా సిద్ధంగా ఉన్న భారత్ పాక్ గీత దాటితే మాత్రం బుద్ధి చెప్పడానికి బలమైన సైన్యంతో సిద్ధంగా ఉంది. మరి ముందు ఏం జరగనుందో చూడాలి. करेंगे तो फिर जंग के लिए तैयार हो जाए। ये जो गोरी, शहीन, गजनवी, ये चौकों में सजाने के लिए नहीं हमने रखे हुए, ये हमने हिंदुस्तान के लिए रखे हैं। बाबा, ये जो 130 एटॉमिक हमारे पास वेपन है, वो हमने सिर्फ मॉडल बनाने के लिए नहीं रखे हुए, और आपको पता ही नहीं कि हमने पाकिस्तान के किस किस हिस्से में रखे हुए हैं। ये दुनिया भी जानती है, आप भी जानते हैं, वरना आप तो इतने मक्कार बनिए हैं कि अभी तक पाकिस्तान के ऊपर कई दफा हमलावर हो चुके होते। आपने बड़ी दफा कोशिश की, लेकिन जब आपको पता चला कि हमारे शाहीन जो है फिजाओं में आ गए हैं, तो आप भाग गए। तो इसलिए मैं दोबारा दोहराने लगा हूं, ये जो बैलिस्टिक मिसाइल है, ये जो क्रूज मिसाइल है, ये जो शाहीन है, गौरी है, ये मैं फिर दोहराने लगा हूं, ये हमारे चौकों में नहीं है, ये हमारे बिल्कुल आप इनका रुख आपकी तरफ है और किसी की तरफ नहीं है। तो इसलिए ये सोचना भी ना कि आप पाकिस्तान की हदूद को क्रॉस करोगे। अगर सोचोगे भी तो उसका खमियाजा आपको भुगतना पड़ेगा।